మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపు కోసం పార్టీ శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. తమకు సహకరిస్తున్న కుకట్పల్లి నియోజకవర్గ సిపిఎం, సిపిఐ, ఎంఐఎం పార్టీల నాయకులతో కలిసి బాలనగర్ పార్టీ కార్యాలయంలో సంఘీభావ సమావేశం నిర్వహించారు. కుకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మల్కాజ్గిరి ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ కో కన్వీనర్ వినోద్ రెడ్డి, కుకట్పల్లి కోఆర్డినేటర్ కోమటిరెడ్డి వినయ్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం పాల్గొన్నారు. సంఘీభావం తెలిపేందుకు వచ్చిన సిపిఎం, సిపిఐ, ఎంఐఎం నాయకులకు, పెన్షనర్స్ సంక్షేమ సంఘ సభ్యులకు వీరు ధన్యవాదాలు తెలిపారు. సమావేశాన్ని ఉద్దేశించి హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని వర్గాల మద్దతుతో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని తిరిగి కైవసం చేసుకుంటామని అన్నారు. ఇండియా కూటమే దేశంలో అధికారం చేపట్టబోతోందని ధీమా వ్యక్తం చేశారు. వామపక్షాలు సిపిఐ, సిపిఎం, టీజేఎస్, అదేవిధంగా ఎంఐఎం, ఇకపోతే మాకు నందకృష్ణ మనం ఏదైతే మాదిగ బెంగళూరు ఉన్నారు, ఎంఆర్పిఎస్ వాళ్ళందరూ కూడా మద్దతు పలుకుతూ ఉన్నారు. ఇక మిగతా వాళ్ళందరూ కూడా ఇండియా కూటమిలో భాగంగా అందరూ ఏకతాటి మీదకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతూ దేశంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఇక్కడ పార్లమెంట్ నుంచి ఢిల్లీకి పంపించడానికి అందరూ కూడా ఒక కూటమిగా ఏర్పడి మేము పోరాటం చేస్తూ ఉన్నాం. తప్పకుండా బీజేపీని తెలంగాణలో రాకుండా నిరోధించడానికి అందరం కూడా మేమందరం కష్టపడి పనిచేస్తూ ఇక్కడ సునీతా మహేందర్ రెడ్డి గారిని గెలిపించడానికి మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి అందరం మీకదానికి వచ్చి పనిచేస్తూ ఉన్నాం. అందరికీ కూడా స్వాగతం పలుకుతాం. డెఫినెట్గా మా అభ్యర్థి గెలుస్తుందనేటువంటి నమ్మకం మాకుంది. అందరం కూడా ఖచ్చితంగా గెలిపించుకుంటాం. ఇండియా కూటమి అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారి గెలుపు కోసం ఇవాళ కుకట్పల్లి నియోజకవర్గంలో భావజాలం అందరూ కలిసి వామపక్షాల సహకారంతో వాళ్ళ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వినోదారెడ్డి గారు మా ఇన్ఛార్జి ముఖ్య అతిథిగా రావడం, డిసిసి ప్రెసిడెంట్ హరివర్ధన్ గారు, కోఆర్డినేటర్ వినయ్ రెడ్డి గారు అందరూ రావడం జరిగింది. మేమంతా కలిసికట్టుగా పనిచేసి ఏదైతే ఈ బీజేపీ కుటుంబతత్వాన్ని రెచ్చగొట్టి ప్రభుత్వంలో రావాలని చూస్తుందో వారికి డెఫినెట్గా తెచ్చడానికి అంతా కలిసి ఇవాళ మా ఏదైతే సెక్యులర్ కావాలన్నటువంటి పార్టీలు ఇవాళ సిపిఐ, సిపిఎం, అలాగే ఎంఆర్పిఎస్, అలాగే టీజేఎస్ వీళ్ళందరూ కూడా ఈవెన్ మేము ఎంఐఎం సోదరుల మద్దతు కూడా మేము కోరుతా ఉన్నాం.